అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంబంధించి 110 మంది పిల్లలు ఈరోజు హాస్టల్ అటెండెన్స్ ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. దాంట్లో 55 మంది వచ్చేసి మనకి ఇక్కడ వాళ్ళు అన్నం తిన్న తర్వాత వాళ్ళ కడుపుకి రావడం, వాంతులు రావడం వల్ల వెంటనే వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళకంతా ప్రైమరీ ప్రతిమ చికిత్స చేయడం జరిగింది. డాక్టర్లు అందరూ కూడా పర్యవేక్షణ ఉన్నారు. వాళ్ళ ఎలాంటి ఇతర ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే పిల్లలు అయితే స్టేబుల్గా ఉంటారు. ఈరోజు వాళ్ళు పిల్లల్ని వాడడం అక్కడ తెలిసింది ఏంటంటే పిల్లలు అన్నము, సాంబారు, తర్వాత గోబీ ఫ్లవర్, కాలీఫ్లవర్, తర్వాత టోటల్ ఎంతమంది 150 మంది ఉన్నారు. పరిస్థితి ఎట్లుంది సార్? ఇప్పుడు 55 మంది ఇక్కడ వచ్చినారు. ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళని ఇక్కడికి తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా ఎవరికైనా సీరియస్ సార్. ఇంకొకటి నిర్లక్ష్యంగా ఇట్లా ఫుడ్ ప్రిపరేషన్ అంటే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇట్లా మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఏం జరిగిందని మళ్ళీ అట్లా నిర్లక్ష్యంగా ఫుడ్ ప్రిపరేషన్ అయిన వాళ్ళపైన తప్పనిసరిగా వాటి చర్యలు. అంటే మేము ఏమంటున్నామంటే అందరికి మంచిగా ఉంది, మేము మంచి ట్రీట్మెంట్ చేస్తాం కదా. ముగ్గురు పట్ల వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిగా ఆందోళనకు గురవుతున్నారు అన్నమాట. మన టీం అయితే టోటల్ గా ఇక్కడ ఉన్నారు సార్. ప్రెసిడెంట్ డాక్టర్స్ మీకు ఇబ్బంది పడే అంత అవకాశం మనం ఇయ్యము. రెఫర్ కూడా గారు ఎవరు మనం ఇక్కడ ఉండి మనం మొత్తం టీమ్ గా చూసుకుంటాం. ఆ బాధ్యత మనం మీకు ఇస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.